దళితుల దగాకోరు దోలం నాగేశ్వరరావు గారు మీరు కైకలూరు కోసం, కైకలూరు నియోజకవర్గం కోసం కష్టపడుతున్న మా పెద్ద ఆయన, మనందరి పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మీద అబద్ధపు అసత్య ప్రచారాలు చేసి బురద చల్లాలని చూస్తే మాత్రం ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో ఎవరు చూస్తూ ఉంటారు. ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఏ దళితుల ఓట్లతో అయితే 2019లో మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే అదే దళిత సామాజిక వర్గాన్ని నాశనం చేసే విధంగా మీరు చేసిన క్రియలు ప్రక్రియలు వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. ఎవరు మర్చిపోవాలా? 2019-24లో మీరు చేసిన అరాచకం, మిమ్మల్ని ప్రశ్నించి మీ అసమర్థతను ప్రశ్నించిన దళితులపైన దౌర్జన్యాలు చేయటం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే మీరు ఎమ్మెల్యే అయిన కొత్తలోనే 2020లో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో అయినంపాడులో ఒక దళిత మహిళ ఆడపిల్లని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన రెడ్ల కుర్రాడు మోసం చేసి వాడుకుని పెళ్లి చేసుకోకుండా ఆ పిల్ల వెళ్ళి చట్ట ప్రకారం కేసు పెడితే ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఆ రాత్రికి రాత్రే తనకు తల్లిని తన అక్కని తన్ని తగలబెట్టే విధంగా ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మీరు మర్చిపోయారేమో. అది తెలుసుకుని మేము అదృష్టం ఏంటంటే ఆ పిల్ల తలుపు పగల కొట్టుకుని బయటికి రావడం, ప్రాణాలతో బయటకు పడటం అందరికీ తెలిసిందే. అయినా మీరు ఎమ్మెల్యేగా ఉండి మన కైకలూరికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినంపూడెళ్ళి ఆ బాధితురాన్ని పరామర్శించి నిశాయిస్తూ ఉన్న మీరు దోలం నాగేశ్వరరావు గారు ఈరోజు దళితులు ఇప్పుడు గుర్తొచ్చారని అడుగుతున్నాం. తక్షణమే మేము మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆదేశించగానే మేము అప్పుడు కృష్ణా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు వాసమునయ్య గారు, మా తదితర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినంపూడి వెళ్తే మీరు ఆ రెండో రోజే వచ్చి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని మీరు చెక్కు రూపంలో ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయారు. కానీ మా దళితులు మర్చిపోవాలా. కానీ ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కుని ఈరోజు ఆ పాప గృహాల్లో మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని ఆవిడ చక్కగా జీవనం సాగిస్తుంది. మీరు ఇలాంటి ప్రక్రియలు చేసి చాలా ఉన్నాయి. కుక్కలుగా రాచపట్నం, కైకలూరు మండలం రాచపట్నంలో ఒక ఆటో డ్రైవర్ సాగు చేసుకుంటున్న 60 సెంట్ల భూమిని జగన్ కాలనీలకు ఇస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా లాక్కుని ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు, దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది లేదు. అది అలా కాలగర్భంలో గడిచిపోయింది. అదేవిధంగా మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు మా దళిత సామాజిక వర్గం అంతా మీ యాక్టర్, మీరు డ్రామా యాక్టర్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే మీ గెలుపులో భాగమైన మా మిత్రుడు, అదేవిధంగా మా దళిత బిడ్డ వాసుపల్లి యోన గారు కల్దిన మండలం కొండూరులో మీరు ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఆయన చనిపోతే కనీసం ఆ రోజు మీకు అప్పటి పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారిని తీసుకుని మీరు కల్దిన మండలం రోడ్ల శంకుస్థాపనకు బయలుదేరారు తప్ప ఆ శవం దగ్గరికి పార్థివ దేహానికి వచ్చి అక్కడ పరామర్శించిన సందర్భాలు. తర్వాత ఆ కార్యక్రమాలు అయిన తర్వాత మీరు 12 గంటలకు వచ్చారు. అప్పటికీ మీ నాయకులు చెప్తున్నారు, ఏమండి ఈరోజు మన దళిత బిడ్డ అలా చనిపోయారు, మీరు ఇక్కడ కార్యక్రమాలు రద్దు చేసుకోమని. అదే ప్రతి ఒక్కరు రాజకీయాల్లో విలువలు పాటించే వాళ్ళైతే ఆ కార్యక్రమాలు రద్దు చేసుకుని అక్కడ పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. అది దళితుల పట్ల మీకు ఉండాల్సిన ప్రేమ లేదు. కాబట్టి ఇవన్నీ మేము గుర్తుంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు ఈరోజు కైకలూరు కోసం, కైకలూరు నియోజకవర్గం కోసం ప్రజల్ని ప్రశాంతంగా ఉంటే అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కామినేని శ్రీనివాస్ గారి మీద మీరు బురద చల్లాలని చూశారు. అందుకు ఇప్పటి నుంచే మీకు విప్లవం మొదలైంది. నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నాం, నేను 96వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో చూస్తూ ఉన్నా. అప్పటి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎర్నేని రాజారామచంద్ర గారు కానీ, అంతకుముందు పనిచేసిన కమలప్పారావు గారు, కన్మూరి బాబురాజు గారు కానీ, అదేవిధంగా నంబూరి వెంకటరామరాజు గారు కానీ, జయమంగళ వెంకటరమణ గారు కానీ 2014-19లో మనకు ప్రస్తుతం ఉన్న పెద్ద ఆయన కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండి కూడా ఏనాడు రౌడీజాన్ని ఎక్కడ ప్రోత్సహించిన సందర్భాలు లేవు. 2019-24లో మీరు వచ్చి రౌడీజాన్ని ప్రోత్సహించడం, దౌర్జన్యాలు చేయటం, కబ్జాలు చేయటం, ఎక్కడ అన్యాయంగా డబ్బు వస్తుందంటే మీ నాయకుడు జగన్ రెడ్డి తోవలోనే మీరు మీ కుటుంబ సభ్యులు లేరనడంలో సందేహం లేదు. దోలం నాగేశ్వరరావు ఒకసారి ఆలోచించామని చెప్తూ ఉన్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. కైకలూరు నియోజకవర్గానికి పెద్ద ఆయన ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ 2024-29 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన కళ్ళ ముందు కైకలూరు పట్టణంలో ఉన్న 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ ఎప్పుడైనా మనం 50 సంవత్సరాల్లో చూడండి రోడ్లు కానీ కాలువల ఆధునీకరణ చేసి ఈరోజు రైతుకి సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన సందర్భాలు మనందరూ చూస్తున్నాం. ఇక చివరిగా ఒక మాట, ఎందుకంటే ఇది మీరు పాతయన్నీ మర్చిపోయారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు. ఒకటి మర్చిపోవాలా, నియోజకవర్గ ప్రజలకి మీ దౌర్జన్యాలు, మీ అన్యాయాలు గుర్తున్నాయి. మీరు భవిష్యత్తులో ప్రజా జీవితంలో రావడానికి మాత్రం మీకు కైకలూరు నియోజకవర్గ ప్రజలు సహకరించడంలో సందేహం లేదు. ముఖ్యంగా
మీరు రాజకీయాల్లోకి రాకముందు క్యాట్ ఫిష్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు మీరు క్యాట్ ఫిష్ లారీ ఆపేస్తే మీ మీద కేసులు అవుతుంటాయి. అప్పుడు ఇప్పుడున్న నియోజకవర్గ పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు, కనీసం ఏ పదవి లేదు, ఎక్స్ఎమ్మెల్సీ అయినా మీరు వెళ్ళి అడిగితే తక్షణమే ఆయన మీకు పనిచేసి పెట్టారు. అదేవిధంగా 2013 ఘటన మనందరికీ తెలిసిందే. దానివల్లే మీకు ఆ రోజు టికెట్ రాలేదని మరి ఈ మధ్యన మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. అది అయిపోయిన తర్వాత ఆ కేసు నుంచి మీరు మీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పెద్ద కామినేని శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి ఆ కేసుని ఎలా మీరు మాఫీ చేసుకున్నారో అందరికీ తెలుసు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీరు ఊరికే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటారు, కానీ ఒక్కటే చెప్తున్నాం, కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పని అడిగితే పని చేయని సందర్భాలు ఎక్కడా లేవు. అది మీరైనా మేమైనా మీరు పని చేసుకున్నారు. ఇది ఒకటే. మీరు ఈరోజు ఏదో మేము మాట్లాడితే ఆయనకేదో భయం చేసి ఆయన ఏదో పొగుడుతామని మీరు అనుకుంటారేమో, అది తప్పుడు అపోహ. ఎందుకంటే నియోజకవర్గ ప్రజల మాట ఇది, నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈరోజు మీరు దళితుల పైన ప్రేమ ఉన్నట్టు మీరు ఇవాళ నటిస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పటికైనా మీరు దళితుల ద్రోహిగా మిగిలిపోయారు కాబట్టి ఇలా చిరకాలం మీరు దళిత ద్రోహిగా ఉంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దోలం నాగేశ్వరరావు గారు, మీరు నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కానీ మా పెద్దని అందరం తీసుకుంటాం. కానీ నియోజకవర్గం కోసం కష్టపడి చివరిసారిగా ఆయన, ఎందుకంటే ఆయనకి ఈ వయసులో అవసరం, మనందరం వెళ్ళి మీలాంటి దుష్ట రాక్షస పరిపాలన నుంచి రక్షించుకోవడానికి అందరం అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు వెళ్ళి ఆయన తీసుకొచ్చుకున్నాం. ఆయన అదేవిధంగా భారీ మెజార్టీతో నియోజకవర్గంలో ఎప్పుడు ఊహించిన విధంగా భారీ మెజార్టీ గెలిపించుకున్నాం. అందుకు ప్రతిగా ఆయన ప్రజలకి మీకు మాకు మంచి చేసే విధంగా ఈరోజు రోడ్లు కానీ అభివృద్ధి కానీ డ్రైనేజీ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ ఇవ్వటంలో ముందున్నారు. ఎక్కడికక్కడ ఆయన చేస్తున్న మంచిని మీరు తీసుకోండి. చెడే ఉన్న జరిగితే సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి అడుగుతూ నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దని చెప్పి మీకు హితవు చేస్తూ డిమాండ్ చేస్తూ ఎప్పటికైనా మీరు దళిత ద్రోహి అని చెప్పి గుర్తుంచుకోండి. దోలం నాగేశ్వరరావు గారు, కుటుంబ సభ్యులు.